ఇవాళ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో మీ అందరికీ అర్థమవుతా ఉంది. జాబులు నింపండి అయ్యా అంటే జేబులు నింపుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. జాబులు నింపుతలేరు కానీ కాంగ్రెస్ నాయకులు జేబులు నింపుకునే పనిలో పడ్డారు. గల్ల పెట్టెలు నింపుకుంటున్నారు. ఏమి చూసినా పర్సెంటేజీలు. ఇవాళ రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఫెయిల్, మున్సిపల్ మంత్రిగా ఫెయిల్, హోం మంత్రిగా ఫెయిల్, ముఖ్యమంత్రిగా కూడా ఫెయిల్ అయిపోయింది. ఒక్క దాంట్లో మాత్రం పాస్ అయింది, కలెక్షన్ మంత్రిగా మాత్రం పాస్ అయింది. వసూళ్లలో మాత్రం పాస్ అయిండు, అన్నిట్లలో ఫెయిల్ అయిపోయింది. ఇందాకో తమ్ముడు బాగా చెప్పిండు, విద్యరాని రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి. దేశంలో అతి ఎక్కువ క్రిమినల్ కేసులు ఉన్న ముఖ్యమంత్రి ఈయననే హోం మంత్రి. జీవితంలో ఎన్నడూ మంత్రి చేయని వ్యక్తి డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయితే ఇలా రాష్ట్రం పరిస్థితి ఏమవుతుందో మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం.